అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెమ్ 4 ఇంగ్లీష్ ప్లేలిస్ట్ ఇది. టోటల్‌గా ఏవైతే పాఠ్యాంశాలున్నాయో, గ్రామర్ అంశాలున్నాయో అవన్నీ కూడా కవర్ చేయబడినియి. ప్రీవియస్ పేపర్స్ కావాలంటే ఈ ప్లేలిస్ట్‌లో చివరికి గనుకొచ్చేస్తే మీకు ప్రీవియస్ పేపర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయండి ప్రతీదీ కూడా. చూడండి ఈ విధంగా అవైలబుల్‌గా ఉంటే చక్కగా మీకు ఈ ప్లేలిస్ట్‌లో టోటల్ మీకేందంటే 1 ఆర్ 2 అవర్స్‌లో టోటల్ సిలబస్ మొత్తం కూడా ఆ సిలబస్ ఏంటో తెలుసుకోవచ్చు. సిలబస్‌లో అంశాలయన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. అయన్నీ కూడా మీకు తెలిసిపోతాయి. ఇదొచ్చేసి మీకు 2024లో గత సంవత్సరం జరిగినటువంటి ప్రశ్నాపత్రం ఇది. పేపర్ 4 దీనికి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఏంటి అనేది మొత్తం మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ పేపర్ వచ్చేసి 60 మార్కులకి ఉంటుంది. అండ్ వొకేషనల్ ఎవరికైతే 40 మార్కులకి. అండ్ బీఏ చదువుతున్నా, బీఎస్సీ చదువుతున్నా, బీకామ్ అయినా, బీబీఏ అయినా, వొకేషనల్ అయినా ఏదైనప్పటికీ కూడా ఒకే సిలబస్ అండి. వీళ్ళందరికీ కాకతీయ యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో అందరికి కూడా ఒకటే సిలబస్. 3 గంటల సమయం అనేది ఇవ్వబడుతుంది. ఇక ఇందులో మీరు గమనించినట్లయితే 1 నుంచి మొత్తం సెక్షన్ ఏ, సెక్షన్ బిగా ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి 4 5 20 మార్కులు. అంటే 4 ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్‌గా 6 ఇచ్చారు. 6లో 4 అటెంప్ట్ చేయాలి. ఆ తర్వాత సెక్షన్ బి వచ్చేసి 40 మార్కులు. ఇందులో ఏ కానీ, బి కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతిదీ ఏబీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు చూసినట్లయితే క్వెషన్స్ అనేవి ఉంటాయి. 15 మార్కులకి. ఈ విధంగా టోటల్ ప్రశ్నాపత్రం ఉంటుంది. అయితే ఇదంతా కూడా మీరు సీరియల్ ఆర్డర్‌లో రాయాలి. ఓకే. ఎట్లా అంటే సెక్షన్ ఏ కావచ్చు 1 రాస్తారు. తర్వాత 1లో ఉన్నాయి మీరు చూసినట్లయితే 6 ఉన్నాయి. 4 రాస్తే 4 5 20. తర్వాత సెక్షన్ బిలో 2 స్టార్ట్ అవుతుంది. ఏ గాని, బి గాని రాస్తారు. 3లో ఏ గాని, బి గాని రాస్తారు. 4లో ఏంటంటే 3 ప్రశ్నలు ఉంటాయి. 2 ప్రశ్నలు మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రతి 4లో 3 ప్రశ్నలు ఉంటే 2 అటెంప్ట్ చేయాలి. 5లో 3 ప్రశ్నలు ఉంటే 2 అటెంప్ట్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. ఇంకా సెక్షన్ ఏ వచ్చేసి గ్రామర్ టాపిక్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారండి. దీన్నే రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు. 5 ఇచ్చారు. 5 రాసినట్లయితే 5 మార్కులు. అయితే ఇందులో మనం 4 రాయాలి. ఎన్ని గ్రామర్ టాపిక్స్ ఇస్తారంటే 6 గ్రామర్ టాపిక్స్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్ వరకి. కాబట్టి ఏబిసిడిఈఎఫ్ 6 టాపిక్స్ ఇస్తారు. 4 ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. 4 5 20. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ వర్డ్స్. ఇక్కడ మనకి 2 పదాలైతే ఇవ్వడం జరుగుతుంది. ఏది కరెక్టో రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్సర్స్ మరలా మనం విడిగా చూద్దామండి. విడిగా చేద్దాం వాటికి సంబంధించినయి. తర్వాత సినానిమ్స్ 5 రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు అందుబాటులో ఉంటాయండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా కామన్‌లీ కన్‌ఫ్యూజ్డ్ వర్డ్స్ ఇది వచ్చేసి ఏంటంటే 2 ఇస్తారు. ఒకటి రాయాలి కదా! అవి అన్నమాట. ఆ తర్వాత మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి చాలా డీటెయిల్డ్‌గా చక్కగా చెప్పబడినయి. ఇవి అందరికి కూడా ఉపయోగపడతాయి. కామన్ అన్నమాట కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. తర్వాత కలొకేషన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడినయండి. ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ 5 సింపుల్‌గా మీరైతే రాయగలరు ఈజీగా. ఆ తర్వాత మనకి టెక్స్చువల్ ప్యాసేజ్ ఒకటి ఇస్తారు. 5 ప్రశ్నలు. టెక్స్చువల్ కాకుండా విడిగా ఇంకో ప్యాసేజ్ ఇస్తారు. ఈ టెక్స్ట్‌లో ఉండదు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో. దాని నుంచి ఒక 5 ప్రశ్నలమన్నా అడగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ టెక్స్చువల్ అండ్ నాన్ టెక్స్చువల్ 2 కూడా చక్కగా అటెంప్ట్ చేయొచ్చు. ఇక మిగతా 4 మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అనుకోని కామన్‌లీ కన్‌ఫ్యూజ్డ్ వర్డ్స్ అన్నమాట ఇవి. ఇవి మనం టచ్ చేయొచ్చు ఈజీగా. ఆ తర్వాత టచ్ చేయగలిగేది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చేయొచ్చు. కొంచెం మీకు ఇండైరెక్ట్ స్పీచ్ వస్తే అది కూడా చేయొచ్చు. సినానిమ్స్ కొంచెం వొకాబులరీ ఉండాలి. దాన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఈ విధంగా 4 అటెంప్ట్ చేస్తాం. 4 5 20 మార్కులు. తర్వాత సెక్షన్ బిలో ఉన్న గ్రామర్ టాపిక్స్ చూద్దాం. ఇది వచ్చేసి టెన్సెస్‌కి సంబంధించి వెబ్ ఫార్మ్స్ అండి ఇది. వెబ్ ఫార్మ్స్‌ని ఫిల్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఇవి 5 మార్కులు టోటల్‌గా. వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం విడిగా మరలా చూడడానికి ప్రయత్నిద్దాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే రైట్ సఫిక్సెస్.
రైట్ సఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సఫిక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే కరెక్ట్ సఫిక్స్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ మనం. ప్రిఫిక్స్ అంటే ముందుంటాయండి, సఫిక్సెస్ అంటే ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేయాలి. వాటిని మౌంటైన్ తర్వాత ఇక్కడ ఏది యాడ్ చేస్తే ఇంకో పదం ఏర్పడుతుందో అట్లా చేయాల్సి ఉంటుంది. తర్వాత రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కరెక్టింగ్ ద ఎర్రర్స్. సేమ్ అండి, ఇందాక మనం ఏదైతే ఇక్కడ చూసామో కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ చూసాం కదా, కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్. ఇక్కడ అండర్లైన్ ఇచ్చారు, కరెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చేసి అండర్లైన్ ఇవ్వలేదు, అదే తేడా. రెండింటికి ఏంటి తేడా అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇక్కడ అండర్లైన్ చేయకుండానే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఏదైనా వేరుగా ఉండొచ్చు, బట్ అక్కడ ఇచ్చిన లిస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏదైతే లిస్ట్ ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో మీరు ఖచ్చితంగా ఇవి సాల్వ్ చేయొచ్చు ఈజీగా. కలొకేషన్స్ అండి. తర్వాత ఏంటంటే పదాలు, పద జంటలు అన్నమాట. అంటే ఒక జంట ఉంటుంది ఎప్పుడు కూడా పదాలు. ఫాస్ట్ ఫుడ్ ఉదాహరణ, ఫాస్ట్ ఫుడ్. అట్లా ఏంటంటే ఓ జంట ఉంటుంది, అట్లాంటివి అన్నమాట. ఇది కూడా 5 మార్కులు. ఆ తర్వాత పాఠ్యాంశాలండి. ఏదైతే ప్రోజు పోయట్రీ ఉన్నాయో వాటి నుంచి అన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు అవన్నీ కూడా నోట్స్ చెప్పుకోవడం జరిగింది. జాదవ్ పయింగ్ సంబంధించి కానివ్వండి, తర్వాత వచ్చేసి టేమ్ బర్డ్ వాజ్ ఇన్ ఏ కేజ్ అది కానివ్వండి. తర్వాత మీరు చూసినట్లయితే క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి. ఈ విధంగా ఏంటంటే రిక్వియం ఫర్ ఎర్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చక్కగా చెప్పుకోవడం జరిగింది. అన్గ్రేట్ఫుల్ మ్యాన్, ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ట్రీస్, ఫెల్లింగ్ ఆఫ్ బనియన్ ట్రీ, ఇవన్నీ కూడా మనం చక్కగా చెప్పుకోవడం అయితే జరిగింది. దయచేసి వీటిని గమనించండి, చక్కగా మీరు ఈజీగా సాల్వ్ అయితే చేయగలరు. అదిగోండి ఇక్కడ మనకు వచ్చేసి డిస్క్రైబ్ ద క్యారెక్టర్ ఆఫ్ జాదవ్ పయింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. జాదవ్ పయింగ్ గురించి రాయమన్నారు ఓన్ వర్డ్స్లో. తర్వాత డిస్కస్ ద ఇష్యూ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. క్లైమేట్ చేంజ్ గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి రాయమన్నారు. హౌ ఆర్ హ్యూమన్స్ పోర్ట్రేడ్ ఇన్ ద స్టోరీ అన్గ్రేట్ఫుల్ మ్యాన్, ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ట్రీస్. ఏ విధంగా చిత్రీకరించబడింది, కాన్వర్జేషన్ అంటే సంభాషణ అనేది ఎలా చిత్రీకరించబడిందో రాయమన్నారు. తర్వాత ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్సే ఆన్సర్స్ ఫ్రమ్ ద పోయట్రీ. తర్వాత పోయట్రీ ఉంది. టేమ్ బర్డ్ వాజ్ ఇన్ ఏ కేజ్ అదొకటి, రెక్వియం ఫర్ ఎర్త్ ఒకటి, ఫెల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ. ఇది టోటల్గా వీటి గురించి అయితే రాయమని చెప్పారు. మనం మూడిట్లో 2 రాయాల్సి ఉంటుంది. డ్రా ద థెమాటిక్ కన్సర్న్స్ ఆఫ్ టార్గెట్స్ పోయం టేమ్ బర్డ్ వాజ్ ఇన్ ఏ కేజ్. యాక్చువల్గా కథ రాసేస్తాం, దాంట్లోనే థెమాటిక్ కన్సర్న్సా లేకపోతే క్రిటిసైజమా డిస్కషనా ఇవన్నీ కూడా కామెంట్ అన్నీ అయిపోతాయి. కురూప్స్ పోయం ఏ రిక్వియం ఫర్ ఎర్త్ ఎక్స్ప్లోర్స్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ గుడ్ ఎర్త్ అండ్ ఇట్స్ బౌంటీ డిస్కస్. కురూప్ పోయం ఏదైతే రిక్వియం ఫర్ ఎర్త్ ఉందో ఇందులో ఎర్త్ని చాలా మంచి సాధు జీవిలాగా దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. అంటే దాన్ని పిసికి పిండి ఏం చేసేస్తున్నాం, దానిలో ఉన్న రసాన్ని మొత్తం పిండేస్తున్నాం మంచోడు కదా అనేసి. కాబట్టి డిస్కస్ చేయండి. తర్వాత డిస్కస్ అంటే ఏం లేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పుకుంటా వెళ్ళొచ్చు, అట్లా జరుగుతుంది. ఇలా కామెంట్ అన్న మనం ఏంటంటే మన ఓన్ ఒపీనియన్ అడుగుతున్నట్టు మన కామెంట్ మనం రాయొచ్చు. ద ఫీలింగ్ ఆఫ్ బనియన్ ట్రీ దిలీప్ చిత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి. ఇదండి టోటల్గా వచ్చేసి సెమ్ 4కి సంబంధించినటువంటి పేపర్ అన్నమాట. ఇది సెమ్ 4లో ఇవన్నీ కూడా గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. దరిదాపులుగా 4-5 20 మార్కులు ప్లస్ 20 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10 మార్కులు కూడా. ఇక్కడ 10 మార్కులు, ఇది 20 దరిదాపుగా మోస్ట్ ఈ 30 మార్కులు కనుక మనం తీసేస్తే ఇంకో 30 మార్కులు గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి గ్రామర్ టాపిక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడితే ప్రతిదీ కూడా మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఎ లాట్.